ముందుగా ఇలాంటి లక్ష్మీదేవి ఫోటో ఏదైనా ఉంటే కనుక పెట్టుకుని మీ ఇంట్లో చిన్న లక్ష్మీ అమ్మవారు ఉంటే కనుక ఇలా పెట్టుకోండి. లేదా చాలామంది ప్రస్తుతం ఇలాంటి కలశకే అమ్మవారి మొహం అది పెట్టి చాలా అందంగా అలంకారం చేసుకుంటున్నారు కదా, అలాగైనా సరే అలంకారం చేసుకుని ఇలాగ అమ్మవారిని తయారు చేసుకుని పెట్టుకోండి చక్కగా. ఆ తర్వాత దీపారాధన కుంది అంటే కనీసం 3 ఒత్తులు వేసి, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు, లేదా ఒక కుంది కన్నా ఎక్కువ కుందులు ఎన్ని దీపం కుందులైనా పెట్టుకోవచ్చు, మీ ఓపిక. ఆవు నెయ్యి వేసి లేదా మంచి నూనె పోసి ఇలాగా దీపం కుంది సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకో చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోండి. ఎందుకంటే ఈ చెంబులో నీళ్ళు మనం ఆచమని ఏం చేస్తాం కదా, అవి దేవుడి మీద చల్లడానికి నైవేద్యం పెట్టడానికి పనిచేయమన్నమాట. అందుకని ఇంకొక చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకుంటే ఈ నీళ్ళతోటే మనం దేవుడికి అభిషేకం చేయడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేస్తాం. అలాగే రూపు చాలా ముఖ్యం. బంగారు రూపు ఉంటే బంగారం రూపు, మీ ఓపిక మీకు ఎలాంటిది ఉంటే కనుక అమ్మవారి రూపు ఇలాంటిది సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా తోరం పెట్టుకోవాలి. అంటే 9 గ్రంథులు కలిగినటువంటి, అంటే 9 పువ్వులతోటి 9 ముడులతోటి తోరం తయారు చేసి ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అంతేకాదు భగవంతుడి దేవాలయం మీకు ఏదైనా నగలు కొనుక్కున్నా అవి కూడా పెట్టుకోవచ్చు చక్కగా. అలాగే కుంకుమని సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు ఆవు నేతితో కలిపిలా సిద్ధం చేసుకోండి. గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్కలు 2 పెట్టుకోండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార కలిపినటువంటి పంచామృతాలు ఇలాగా 1 గ్లాసులో పోసి సిద్ధం చేసుకోండి. అలాగే తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు సిద్ధం చేసుకోండి. ఇంకో 2-3 తమలపాకులు విడిగా పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా విఘ్నేశ్వర పూజలను ఈ రకంగా మనం పత్తితోటి వస్త్రాలు వేస్తాం అన్నమాట దేవుడికి. అంచేత ఇలాంటి వస్త్రాలు పెట్టుకోండి. ఇలాగ పసుపుతోటి ఇలా వస్త్రాలు తయారు చేయడం వస్తే పెట్టుకోండి. లేదనుకోండి మీకు తయారు చేయడం రాలేదనుకోండి అక్షతలు వేసేసేయచ్చు. ఇలాగ యజ్ఞోపేతాన్ని కూడా పత్తితోటి ఇలా తయారు చేయడం వస్తే తయారు చేసుకోండి, ఒక 2 యజ్ఞోపేతాలు. అలాగే ఇలాగ హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, ఒక 4 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే ఒక కైవొత్తి పెట్టుకోండి. కైవత్తి అంటే ఏం లేదు, ఒక అగరబొత్తికి ఇలాగ పత్తి చుట్టి దాన్ని ఇలాగా నూనెలో తడిపి శుభ్రంగాను ఇలాగా పిండేసుకోండి పైన, అంతే. దీన్నే కైవత్తి అంటారు. ఎందుకంటే ఇది మనం అగ్గిపెట్టితోటి దీపారాధన చేయకూడదు. అందుకని ముందుగా ఈ కైవత్తిని వెలిగించుకొని దీంతో దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఈ కైవత్తిని కూడా ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే కాస్త అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే గంట వాయించడానికి పెట్టుకోండి. ఇలాంటి కలశ మీద ఈ మామిడి కొమ్మ వేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క ఇలా చిలకలా చుట్టి తయారు చేసి పెట్టుకుని కాస్తంతా ఇలాగా గాజులుంటే గాజులు వేసి ఇలా ఓ పుష్పం ఉంటే పుష్పం ఇలా కలశ మీద పెట్టి ఇలా కలశ రెడీ చేసుకోండి. అలాగే వస్త్రాలు అంటే మీరు ఏదైనా కొత్త చీర, జాకెట్ ముక్క, గాజులు అవి కొనుక్కుంటే అవి కూడా ఇలా సిద్ధం చేసుకోండి. అలాగే నేను ఇందాక చెప్పిన నగలు ఉంటే నగలు కూడా దగ్గర పెట్టుకోండి. పుష్పాలు, అలాగే కాసిన అరటిపళ్ళు. అంతేకాదు నైవేద్యానికి మీ ఓపిక, పిండి వంటలు ఏమైనా చేస్తే పులిహార కానీ, పరవాణం కానీ, దద్దోజనం కానీ, చక్కెర పొంగలి, ఏదైతే ఇది మీ ఇష్టం, స్వీట్లు అమ్మవారికి ఎన్నైనా నైవేద్యం పెట్టచ్చు. కాబట్టి చక్కగా నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్క లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు.